హలో అండి, అందరికీ నమస్తే. మార్నింగ్ అంటే త్వరగా వెళ్ళాలి బయటకి, ఆఫీస్లోకి, ఏదైనా కారణం. అలాంటప్పుడు రైస్ వండుకొని మనము ఇలా మధ్యాహ్నం లంచ్లోకి కానీ బాక్స్ కట్టుకోవడం కానీ చేయవచ్చు. చాలా తేలిగ్గా ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా, టైం లేకపోయినా ఇలాంటి ఫుడ్ తయారు చేసుకుంటే చాలా ఈజీగా మనం తీసుకెళ్ళవచ్చు లంచ్ బాక్స్కి. పిల్లలకు కానీ మనం పెద్దవాళ్ళకి కానీ ఆఫీస్ వర్క్తో కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. ఇందులోకి ఏంటంటే మధ్యాహ్నం లంచ్ మనకు పాడవకుండా ఉంటుంది. తర్వాత కొంచెం సాల్ట్, ఇది కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం అన్నము పూల్లాగా ఇప్పుకోవాలి మొత్తం ఫస్ట్ అయితే. తర్వాత కొంచెం కారం కూడా వేసి దీన్ని పట్టించాలి మెల్లిగా. చాలా మంచిగా ఉంటుంది, రుచిగా. పిల్లలు కూడా మధ్యాహ్నం లంచ్లోకి చాలా ఈజీగా తింటారు. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక ఇది వేడెక్కాక చక్కగా కొంచెం అంటే ఇంట్లో రెడీగా మనం పచ్చిమిర్చి అవన్నీ కోసి పెట్టుకోవాలి. వేడెక్కినాక ఇలా కొంచెం చూసుకోవాలి, వేడెక్కాలి. మరీ వేడెక్కితే పోపులు మాడిపోతాయి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎరుపు రంగు రావాలి, ఎందుకంటే మనకు పొరపాటున నోట్లోకి వచ్చినా కారం కాకుండా ఉండేందుకు. తర్వాత సన్నగా తురిమిన ఉల్లిపాయ కూడా వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇది మామూలుగా మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చేసుకోవచ్చు, లేదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మధ్యాహ్నం లంచ్ బాక్స్కి కట్టుకోవడానికి ఇది చేయటం వలన ఏంటంటే త్వరగా పని పూర్తయిపోతుంది. చక్కగా వెళ్ళిపోవచ్చు ఆఫీస్లోకి కానీ స్కూల్లోకి పిల్లలను కానీ పంపించవచ్చు. ఇది కొంచెం చక్కగా ఉల్లిపాయ కూడా వేగాలి, పచ్చి వాసన ఉండకుండా వేగనివ్వాలి. వేగనిచ్చి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్నాక ఏంటంటే ఇవి మంచిగా నూనెలో వేగాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం వేగినాక ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ఒక్కటైతే సరిపోతుంది, అంటే మన రైస్ని బట్టి. అలాగా ఇలా సన్నగా తరిగిన టమాటా వేసి చక్కగా కలియబెట్టుకోవాలి. ఇది కూడా చక్కగా వేగాలి మొత్తం. టమాటా పచ్చిదనం అనేది ఉండకుండా బాగా కలియబెడతా ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇలాగా దీంట్లోకి కొంచెం అల్లం వెల్లిపాయ ముద్ద, నూరిన అల్లం వెల్లిపాయ ముద్ద కూడా వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా గుమగుమలాడుతూ ఉంటుంది. అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ మధ్యాహ్నం బాక్స్ ఓపెన్ చేస్తే గుమగుమలాడుతూ ఉండాలి, మనకు నోరూరేటట్టు. ఎందుకంటే మనకు లంచ్లో తినాలంటే మూత తీయగానే బాక్సు నచ్చకపోవడం అనేది ఉండొద్దు. దీంట్లోకి కొంచెం సాల్ట్, ఇప్పుడు మనకు సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కారము వేసుకొని కొంచెం గరం మసాలా, మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకోవాలి. ఇదేంటంటే మనం చేసే వంట ఏంటంటే ఎగ్స్తో కనుక వాసన అనేది నీచు వాసన రాకుండా చాలా బాగుంటుంది. గరం మసాలా మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో గుడ్లు వాసన రావు, నీచు వాసన రావు, కానీ ఇండియాలో మాత్రం గుడ్లు వస్తాయి, వాసన వస్తాయి. అందుకని కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా చక్కగా ఉడికినట్టుగా ఉండాలి. అప్పుడు 2 గుడ్లు విప్పి మనము ఇలా పోసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం మొత్తం కర్రీకి పట్టేయాలి. పట్టేసినాక అప్పుడు మనం ఈ రైస్ని వేసి కలుపుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా వస్తుంది. ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఏంటంటే నిమ్మరసం పిండడంతో మనకు లంచ్ అసలు పాడవకుండా, స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.